హాయ్ గైస్, నేను నిమ్మకాయ ఊరగాయ పెట్టుకునేదానికి అని చెప్పి నిమ్మకాయలు శుభ్రంగా కడిగేసుకొని బట్టతో తుడుచుకొని తర్వాత మధ్యలో కట్ చేసి ఆ మధ్యలో ముక్కల్ని 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నా. ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత మొత్తము మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. ఇలా నిమ్మకాయల ముక్కల్ని కొలత పెట్టుకుంటున్నామండి. ఇలా కొలత పెట్టుకున్న తర్వాత ఈ నిమ్మకాయ ఉప్పులు అనేటివి 5 కప్పులు అయినాయి. 5 కప్పులు అయింటే ఇంకా అవి 5 కప్పులు వేసేసుకొని ఇంకా దాంట్లోనే ఇంకా కారం పొడి ఆ కప్పుతో 1 కప్పు ఉప్పు, దొడ్డుప్పు అండి, దొడ్డుప్పు మిక్సీ పట్టుకొని వేసేసుకున్నాము. 1 కప్పు ఉప్పు, 1 కప్పు కారం పొడి వేసి కలిపి పెట్టేసినాము. ఇంకా కలిపి పెట్టుకుంటే కనుక ఇంకా ఊరుతాయి అని చెప్పేసి చూడండి, దొడ్డుప్పు మిక్సీ పట్టేసి పోసేసుకున్నాము. ఇంకా కారం పొడి కూడా వేసుకొని బాగా కలబెట్టేసుకొని అంతా ఇంకా పక్కన పెట్టేసుకొని మళ్ళీ 3 రోజుల తర్వాత దాన్ని ఓపెన్ చేసుకొని మిగతావన్నీ వేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా వేసి బాగా కలిపి పెట్టేసినామండి. పెట్టేసిన తర్వాత ఇంకా దీన్ని ఇలా బాగా కలబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నిమ్మకాయ ఊరగాయ. ఊరిన తర్వాత పప్పు లేకైనా పచ్చిమిర్చితో పప్పు చేసుకుంటే అది ఈ నిమ్మకాయ ఊరగాయ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడన్నా ఏమీ తిననప్పుడు సహించకుంటే ఇది వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా తిరవాతకి వేసుకుంటా దాంట్లోనే కొద్దిగా మెంతుల పొడి వేసుకున్నా, కొంచెమే అండి మెంతుల పొడి, కొద్దిగా ఆవాల పిండి కూడా వేసేసుకొని ఇంకా అది బాగా కలబెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పెట్టుకున్నా అని చెప్పిన కదా, చూడండి ఆ మెంతులు ఆవాలు 3వ రోజు కలిపెట్టేసుకున్నానండి. కలిపెట్టేసుకొని ఇంకా ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇంకా నేను దీంట్లోనే కొన్ని ఆవాలు వేసేసి కొంచెం అంతా కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి వేసేసి కొన్ని అవి తెల్లగడ్డలు దంచుకొని వేసుకోవాలండి. నేను అవి మర్చిపోయి లాస్ట్లో వేసేసుకున్నాము. ఇలా ఒలుసుకొని దంచి ఇంకా నూనెలోనే వేయించుకొని ఇంకా అన్నీ వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని ఇంకా బాగా కలబెట్టేసుకోవాలి. దీంట్లో మళ్ళీ కొంచెము మనకు సూప్ లాగా ఉండాలని చెప్పేసి కొన్ని నిమ్మకాయలను పులుసు పిండుకున్నామండి. పిండుకొని అవి స్ట్రైనర్తో అవి ఇత్తనాలన్నీ వచ్చేటట్టుగా వడగట్టుకొని ఇంకా దాంట్లో వేసేసుకొని తెల్లగడ్డలు అన్నీ వేసేసుకొని బాగా కలబెట్టేసుకోవాలి. బాగా కలబెట్టేసుకొని ఇంకా ఒక 2 రోజుల తర్వాత తింటే కనుక సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంది, నాకైతే భలే బాగా నచ్చిందండి. ఇలా వేసుకొని తింటే కనుక సూపరు నిమ్మకాయ ఊరగాయ.